సో మామ ఈరోజు అయితే నేను ఫుల్ గెలుచుకొడదాం అనుకున్నాను. సో అయితే నేను అంటే బాగానే గెలుచుకొద్దామని ఈరోజు ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు అంతలోపు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మామ, కొట్టేద్దాం మనము. సో అయితే నేను నా బెస్ట్ ఇస్తాను గెలుచుకోవటానికి. సో నేనైతే చాలా గట్టిగా ట్రై చేస్తాను ఈ మ్యాచ్లో. సో ఓకే చూసేయండి మీరైతే. నేనైతే చాలా కొడతాను ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే మామ. సో మనకైతే ఇక్కడ P90 దొరికిందనమాట. ఇంకా కొట్టేయచ్చు వాళ్ళని. పైన అయితే ఉన్నారు ఎనిమీస్. సో అయితే అరే ఈడోడు మామ. ఓకే మనకైతే ఇంకొక కిల్ వస్తుంది ఇప్పుడు. ఓకే మ్యాక్స్ అంతా కొట్టేద్దాం. అయిపోయింది, వీడి పని అయిపోయింది. ఇంకా పైన అయితే చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అయితే వీడిని ఫుల్ కిల్ చేసుకుందాము, ఇంకా తర్వాత చూసుకుందాం వాళ్ళని. ఓకే మనకైతే N94 దొరికింది. ఇంకా లాంగ్ రేంజ్ మనకి మంచిగా కావాలి, N94 సరిపోదు. సో అయితే పైన అయితే ఉన్నాడు అనుకుంటున్నా. మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ కొట్టేశారు కొంతమందిని. సో ఇక్కడైతే మనకి లాంగ్ రేంజ్ అయితే ఏం దొరకలేదు ఇంకా మంచిది. సో ఈ టెట్లో ఉండొచ్చు. ఓకే మనకైతే స్కార్ దొరికింది. అండ్ ఇక్కడ ఎస్కేస్ ఉంది మా, ఎస్కేస్ తీసుకుందాము. సో ఓకే ఎస్కేస్ తీసుకున్నా. ఇంకా మనం వెళ్ళిపోయాం చెలో. అయితే ఇప్పుడే క్రాస్ ఫైట్ అయింది. సో అందుకే నేను ఎత్తి ఇక్కడికి వచ్చేసా. సో ఇక్కడైతే పక్క ఎనిమిస్ ఉంటారు, అది కొన్నాం అక్కడొక్కడు. సో అరే కనెక్ట్ కాలేదు మామ, మనం వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. సో అరే లాంగ్లో ఇంకొకడు. అయిపోయింది, మన పని అయిపోయింది. అరే ఇక్కడికి వచ్చేసాడు మళ్ళీ. ఓకే మనకైతే ఛాన్స్ ఉంది, కొట్టే ఛాన్స్ ఉంది. కొట్టచ్చర్రే అరే అయిపోయింది మావా. సో ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు అని చెప్పి ఇక్కడే దిగేస్తాం. మా ఫ్రెండ్స్ అయితే తిరిగేస్తే అది లోపల ఉన్నాడు వాడు. ఓకే అయిపోయాడు. సో వీళ్ళ టీం నన్ను కొట్టింది. ఇప్పుడు వీళ్ళ టీం నెరికించి కొట్టకెళ్ళండి, పక్కా వీళ్ళ టీంని వైప్ చేసేస్తా. సో ఇక్కడైతే నాకు ఇంకొకటి దొరికాడు, వీటిని కూడా చంపేసా. ఓకే మనకైతే లూట్ కావాలి, లూట్ అది లోపల ఇంకొకడు, వాడిని వేసేద్దాము. సో మనకైతే ఇంకొకటి దొరికాడు. ఇది ఒక టీమ్ అయిపోతున్నామా. ఇక్కడ నా లెఫ్ట్లో అయితే ఇక్కడ ఇంకొక ఎనిమిది ఉన్నాడు ఎల్సీ బిల్డింగ్ వెనకాల. సో అయితే నేను ఆస్కర్ వేసుకొని వస్తే అయిపోయింది కానీ. సో ఇక్కడైతే మనం నేనైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం హైయెస్ట్ గెలుచుకోవటానికి, అంటే ఎక్కువ గెలుచుకోవటానికి. సో వీళ్ళ టీం అయితే కొండపైన ఉంది, గుట్ట పైన. సో మనమైతే ఇచ్చడి నుంచి వెళ్ళిపోదాము. వాడైతే ఇక్కడికి వస్తున్నాడు మనల్ని చంపడానికి. వానికి తెలియదు మనమే వాడిని చంపేస్తామని. సో అయితే అదిగోమో బిల్డింగ్ పైన ఉన్నాడు, కనిపించేస్తాడు. మనమైతే ఇప్పుడు ఆడ టైర్లు ఉంటాయి కదా, టైర్లు ఎక్కి వాడిని చంపేద్దాము. సో అయితే ఇంకా వెళ్తున్నాను, టైర్స్ అయితే ఎక్కేద్దాం. అదిగోమో ఆ టైర్ ఎక్కి అటు వెళ్తున్నాడు. అయిపోయింది. అయితే వీళ్ళ పని కూడా అయిపోయింది. మనకైతే ఇంకా దీంతో కలిపి 7 kills అవుతాయి అనమాట. సో ఇంకొకడైతే ఇక్కడ ఉన్నాడు. ఓకే వాడైతే అటు సైడ్ వెళ్తున్నాడు. ఆ ఒక్కడైతే ఇంకా హ్యాంగర్కి పారిపోయాడు. వాడు రివైవ్ ఇవ్వకుండా కొట్టేయాలి, లేకపోతే టీమ్ అయిపోయింది. సో మనమైతే తొందరగా ఈ ల్యాంబోర్గిని వేసుకొని వెళ్ళిపోదాము. సో వాడైతే అక్కడ ఉన్నాడు, మనమైతే వాడిని వెంటాడి చంపేద్దాము. సో అది వాడైతే వెళ్తూనే ఉన్నాడు. ఓకే మనమైతే వెళ్ళిపోదాము. ఇక్కడే ఉన్నాడు అనుకుంది దిగాను. సో అయితే వాడు ఇంకా ముందరికి వెళ్ళాడు. అదిగోనా వాడైతే అటు సైడ్ వెళ్ళాడు. మనం ఇచ్చడి నుంచి వెళ్ళి కొట్టేద్దాము. ఓకే అయిపోయింది మావా, వాడి పని అయితే ఇంకా అయిపోయింది. అమ్మ హెడ్ కొట్టాడు మావా, హెల్మెట్ ఎగిరిపోయింది. కొంచెం ఉంటే చచ్చిపోయేటండి. ఏదో ఒకటి మనకైతే టీమ్ అయిపోయి వచ్చేసింది. సో అయితే మనకి ఇప్పుడైతే 8 kills వచ్చేసాయి మావా. సో ప్రాబ్లం ఏం లేదు, ఇంకా మనం కొట్టాలి, చాలా కిల్స్ కొట్టేది ఉంది. అయితే కిల్స్ కావాలి కాబట్టి మనం అయితే వెళ్ళి హిట్ లిస్ట్ అయితే తీసుకుందాం బిల్డింగ్ మిషన్లో. సో అయితే తొందరగా వెళ్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ లేట్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది. తొందరగా అందరు కొట్లాడుకొని మ్యాచ్ అయిపోద్ది. సో అందుకనైతే హిట్ లిస్ట్ తీసుకుంటున్నా. సో వాడైతే క్లాక్ టవర్లో ఉన్నాడు మావా, మనమైతే తొందరగా వెళ్ళాలి. మన ఫ్రెండ్స్ అయితే చాలా హుషారుగా ఉన్నారు ఈరోజు కిల్లులు చోటు చేయడానికి. సో అయితే మనం తొందరగా వెళ్ళాలి, వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు ఇంకా. వస్తాడని చెప్పి నేనేమో ఆపి హారన్ కొడుతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు దొంగన కొడుకు. సో అయితే నాకేం ప్రాబ్లం, వాళ్ళకే గెలిచినావు, నాకే వస్తాయి, నేను కార్లో వెళ్తే. అక్కడైతే లెఫ్ట్లో ఒకడు ఉన్నాడు, వాడిని అయితే కొట్టేద్దాము. మనకైతే సైలెన్సర్ ఉంది కాబట్టి వాడు నన్ను చూడలేదు. సో అయితే అరే వాళ్ళ కవర్లోకి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ తిరిగేస్తే బుగ్గపాల్ మనకి ఇల్లు. సో అందుకే అయిపోయిద్దాం. ఓకే వాడికి గివ్ అప్ ఇచ్చేస్తాడు. సో అయితే మనం క్లాక్ టవర్కి వెళ్ళి దొరికాడు రా, కొట్టేద్దాం ఇంకా. సో ఇక్కడైతే ఒక్కడే ఉన్నాడు, వాడైతే అటు సైడ్ వెళ్ళాడు వాడి దగ్గరికి. అరే కనెక్ట్ అవ్వట్లే మా అస్సలు, ఇది వేసేద్దాం. ఓకే కిల్ వచ్చేసింది మా, నైస్.
పైన అయితే ఇంకా ఉన్నారు మా కన్ఫర్మ్. సో వాళ్ళ టీమ్మేట్ అయితే ఉండొచ్చు. సో పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనకి ఆల్రెడీ హాఫ్ అయిపోయింది కాబట్టి లూట్ చేసేద్దాం. మనమైతే ఇది కాలుద్దాం. వద్దులేదు మా ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే మనకి లెవెల్ 5 వెస్ట్, లెవెల్ 5 హెల్మెట్ వచ్చేసింది మా. సో ఇంకా ఎనిమీస్ అయితే ఎత్తుకుదాము. అరే ఇక్కడ కూడా చూపిస్తుంది. అరే అదిగోమ్మా. ఓకే విన్ పని అయిపోయింది. అరే 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 పైకి వెళ్ళాడు. ఓకే అయిపోయింది. ఇంకా ఎత్తుకుదాం. ఎవరైనా ఉన్నారేమో పైన కూడా ఉండొచ్చు. సో చూద్దాం వెళ్ళండి పదండి. సో ఇక్కడైతే 500 కాయిన్స్ దొరికాయి. ఈ రూమ్లో అయితే ఎవరు లేడు. పారాఫిల్ దొరికింది. నైస్. మనకైతే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అదిగోమ్మా బయట ఉన్నారు ఎనిమీస్. మనమైతే వెళ్ళి మంచిగా కిల్లు అయితే కొట్టేసుకుందాము. పిలిచారు చేయడానికి నా ఫ్రెండ్స్ రెడీగా వచ్చేస్తున్నారు. సో అయితే మనం తొందరగా వెళ్ళాలి. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది కిల్లులు మనకే రావాలి. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా కిల్లులు నాకే రావాలి. నైస్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళైతే మనం చూడలేదు సైలెన్సర్ ఉంది కాబట్టి. ఓకే ఇప్పుడు చూస్తారు. ఇప్పుడైతే వాడు ఒక మెడికిట్ వేసుకున్నాడు. మనం తొందరగా వెళ్ళాలి. కిల్లు మనకి అరే 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 అమ్మ కిల్లు అయితే మనకి వచ్చింది. ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరో శాంటీని వేసుకొని పారిపోయాడు మా. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఉండొచ్చు. నేను అదే చూస్తున్నా. అరే లేడు మా. సో నాకు తెలిసి అటు పారిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయి రివైవ్ ఇస్తే మనకి ఎక్కువ కిల్లులు వస్తే ప్రాబ్లం లేదు. సో ఇంకా ఇక్కడైతే ఎవరు లేరు ఇంకా. ఓకే ట్రాక్టర్ లోపల నుంచి ఫైరింగ్స్ వస్తున్నాయి. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి కొట్టేసుకుందాం. లోపలైతే ఒకడు కనిపించాడు. ఓకే ఇంకా ఇంకొక ముగ్గురు అదే కింద ఉన్నారు. సో అయితే మనం ఈ డాష్ వేసుకొని వచ్చేసాం ఇక్కడికి. ఓకే వీడైతే శాంటినా వేసి అక్కడికి వెళ్తున్నాడు. అరే శాంటినా వాడాడు. అరే కిల్ అయితే దబ్బేశారు మా. ఇంకెన్ని దబ్బేస్తారో కూడా తెలియదు. సో అయితే మన అయితే ఆ పైన కిల్ అయితే మనకే రావాలి. తొందరగా వెళ్ళిపోతున్నాం అందుకనే. సో ఇవన్నీ ఇక్కడ ఫైరింగ్ చేస్తున్నాడు. అయిపోయింది. ఓహో ఎంత తొందరగా వచ్చేసారు చూడండి కిల్చర్ చేయడానికి. వీళ్ళు నెంబర్ 1 మా కిల్చర్ చేయడానికి. మా ఫ్రెండ్స్ ఒక్కటే కాదు ఏ ఫ్రెండ్ అయినా నెంబర్ 1. మీరైతే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే కిల్చర్ చేస్తారో లేదో. సో ఇంకా అయితే పైన ఎనిమిస్ ఉన్నారు. అదిగోండి లెఫ్ట్ సైడ్లో ఫైరింగ్ అదే వాడిని నాక్ చేశారు. అరే ఇంకొకడు ఇక్కడ ఎక్కడున్నాడు ఇదిగోమ్మా ఈ గోడెంకలు ఉన్నాడు. మనమైతే వీడిని అయితే కొట్టేయాలి. ఎలాగని రావాల్సింది నాకే. ఇంకొకరు కూడా దెబ్బేశారు మావా. అరే మంచిగా ఎక్కువ కిల్లులు కొడదాం అనుకుంటే ఇప్పటికీ ఆల్రెడీ చాలా కిల్లులు పోయినాయి. అంటే చాలా ఏం కాదు కానీ కిల్లులు అయితే పోయినాయి. అంటే చాలా ఏం కాదు కానీ పోవడం అయితే పోయినాయి. సో ఇంకా పైన అయితే చూద్దాం ఎనిమిస్ ఉన్నారో లేరో. సో ఇక్కడైతే ఈ రూమ్లో లేరు. సో పైన చూద్దాం టాప్ ఫ్లోర్లో. అరే కిందికి వెళ్ళాడు. బండిలు మావా. ఆ కిల్లు మనకే రావాలి. బ్రో ప్లీజ్ నాకు కిల్లు కావాలి. నేనేం పాపం చేశాను మా వాడిని నా కిల్లులో దెబ్బేస్తున్నారు. సో ఇక్కడైతే నాకు జోన్ డ్యామేజ్ చాలా బాగా పడుతుంది. ముందర ఒక ఎనిమి ఉన్నాడు. అరే ఈ కిల్లైనా నాకు రావాలి. దేవుడా అక్కడైతే వాళ్ళు చేసేవారు రాదమ్మా. కొంత ఉంటే కిల్తో చేసేస్తుండే మళ్ళీ రెడీగా వచ్చేసారు. సో మనకైతే ఇప్పుడు 15 కిల్స్ వచ్చాయి. లాంగ్లో నుంచి ఒకడు నాక్ చేసిండు మన ఫ్రెండ్ని రివైవ్ ఇస్తున్నా. సో ఇంకా మనమైతే రష్కి వెళ్ళాలి. అదిగోండి మా అక్కడ ఉన్న చెట్టు కదా. ఓకే మనమైతే తొందరగా వెళ్ళాలి. కిల్లు మనకే రావాలి ఇది కూడా లేకపోతే కష్టం అవుతుంది. ఆల్రెడీ మనోళ్ళు అయితే వాడకండి నాక్ చేశాడు. ఒరే బాగానే డ్యామేజ్ ఇస్తున్నాడు మామ. సో అయితే మనకి ఇంకొంచెం డ్యామేజ్ అయిపోతుంది. మినిటరెడ్ డ్యామేజ్ ఓకే అయిపోయింది. ఇందాక మినిటరెడ్ డ్యామేజ్ ఇస్తుందని చెప్పి అది వేసుకున్నా. సో మ్యాక్టెన్ కూడా లెవెల్ 99. సో ఇంకా ప్రాబ్లం లేదు. మనమైతే ఆల్రెడీ మనకైతే ఇప్పుడు 16 కిల్స్ వచ్చాయి. ట్రై చేద్దాం మ్యాక్సిమం ఎన్ని కిల్స్ వస్తాయని. గట్టిగా అయితే కొట్టాలి. నేను బండి ఎక్కినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వేస్తున్నానంటే అది మన కర్తవ్యం మావా. అంటే అది మన సాంప్రదాయం అనమాట. బండి ఎక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మ్యూజిక్ వేయడం మన సాంప్రదాయం. సో ఇక్కడైతే ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళు కూడా కొట్టేసాం ఫుల్ బాడీ స్ప్రే తిట్టి. సో మన వాళ్ళు అయితే ఇద్దరు అయిపోయారు మా వాళ్ళు. ఎప్పుడైపోయారు మా వీళ్ళు నేను చూడండి. వీళ్ళు ఒప్పి మనకైతే ఎస్వీడీ దొరికింది. చెప్పాలంటే ఎస్వీడీ చాలా బెస్ట్ మావా. చాలా బాగుంటుంది. నాకు ఈ మధ్య ఎస్వీడీ లెవెల్ 99 చాలా బాగా నచ్చింది. మనమైతే కిందికి అరుదుకోండి మా లాంగ్లో ఒకడు. ఓకే మనకైతే కిల్లు అదే పైన మనల్ని నాక్ చేశారు. అదే కిల్లు కూడా అరే ఈయనైతే ఎట్లా కూడా కొట్టేద్దాము. సో ఎప్పుడైతే నేను ఒక్కడిని ఉన్నా వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఓకే ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఒకటే టీం అనుకుంటా. చూద్దాం మావా. మనకైతే బుయ్యా రావాలి ఎట్లయినా. సో
సో ఇక్కడైతే వాడు ఎక్కడికి వెళ్ళాడు మా ఇప్పటిదాకా ఇక్కడే ఉండే కదా. సో అదిగోని మా వస్తున్నాడు మా. అరే 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 దండం పెడతారా ప్లీజ్ రా, వదిలేరా నన్ను. డ్యామేజ్ పడుతుంది ఇక్కడ చూడండి. ఓకే మనమైతే ఇచ్చడి నుంచి వెళ్దాము. అర్రే అర్రే మళ్ళీ దూరం వెళ్ళిపోయాడు. సో మనమైతే ఇచ్చడి నుంచి వెళ్ళి కొడదాము. వెయిట్ చేద్దామా అని. సో వాడైతే మెడికిట్ వేసుకుంటున్నాడు, ఇదే మంచి ఛాన్స్. సో కొట్టేద్దాం మావా, కొట్టేద్దాం. అయిపోయింది